నిజామాబాద్ జిల్లాలో భానుడు సెగలు కక్కుతున్నాడు. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వడదెబ్బతో జిల్లాలో 2 మృత్యువాత పడ్డారు. వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో బస్సులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. 5% పైగా ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బకు గురవుతున్నట్లు చెప్తున్నారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. జిల్లాలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. వారం రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సరాసరిగా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నిజామాబాద్ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. వడగాల్పుల ప్రభావంతో ఇప్పటికే 2 మృత్యువాత పడగా వందల సంఖ్యలో చాలా మందిగా ఆసుపత్రి పాలవుతున్నారు. వడదెబ్బ కారణంగా ఆసుపత్రులు కూడా ఓపీ సంఖ్య కూడా పెరిగిందని చెప్తున్నారు. ఇక ఆర్టీసీ మీద కూడా తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి ఎండల ఇంపాక్ట్ ఆర్టీసీ మీద ఎట్లా ఉంది? ప్రస్తుతము ఈ స్కూల్ హాలిడేస్ ఉండడం వల్ల, అలాగే పెళ్లిళ్ళ సీజన్ వల్ల ఆదాయము బాగానే వస్తుంది. అయినప్పటికీ ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రము 4 గంటల నుంచి లేట్ అవర్స్ 8-9 గంటల వరకు కూడా ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో ఈ ఎండల వల్ల 12 నుంచి 4 గంటలకు కొద్దిగా ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ డ్రైవర్లు, కండక్టర్లు ఎట్లా ఉంది? ఎండలు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే వడగాల్పులో 2 చనిపోయారు నిజామాబాద్ జిల్లాలో. మీ మీద ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది? వెళ్తున్నారు, దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నారు. ఇక తప్పది. మార్నింగ్ ప్రయాణికులు ఊళ్ళలో నుంచి వస్తున్నారు, ఇళ్లలో నుంచి వచ్చేసి వాళ్ళ కార్యక్రమం ఇచ్చుకొని సాయంత్రం తర్వాత లేట్ నైట్ దాకా జర్నీ చేయాల్సి వస్తుంది. ఎండల ఇంపాక్ట్ అంటే మా కార్మికుల మీద అయితే విపరీతంగానే ఉంది. అయినప్పటికీ మేనేజ్మెంట్ తగ్గ చర్యలు తీసుకుంటూ సూచనలు చేస్తూ ఉంది. మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్ ఎప్పుడు సిక్లో ఉండాల్సి వస్తుంది పరిస్థితి వస్తుంది. 10 మెంబర్స్ సిక్లో ఉండాల్సి వస్తుంది యావరేజ్గా. అయితే డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీ మీద ఎట్లా ఉంది? మీరు రెగ్యులర్ ప్రయాణాలు చేస్తున్నారు కదా, ఎట్లా ఇబ్బందులు పడుతుంది? ఇబ్బంది అంటే మామూలుగా ఎండలకి బాగానే ఇబ్బందిగానే ఉంది, కానీ ప్రయాణాలు అయితే బాగానే చేస్తున్నారు జనాలు. ట్రాఫిక్ ఏం తక్కువ లేదు, బాగానే ఉంది. మధ్యాహ్నం ఒక గంట 2 గంటలు తక్కువ ఉన్నారు, కానీ మిగిలిన టైం అంతా బాగానే తిరుగుతున్నారు. వేడిగా ఉన్నాయి అనేసి ఒక మధ్యాహ్నం పూటకు ఒక గంట 2 గంటలు మాత్రం ఎక్కువ లేదు. మిగిలిన సమయాలలో సాయంత్రం అయిందంటే ఫుల్గా వెళ్తున్నారు. साहब ड्राइवर तो बहुत कष्टम हो गया. फ्री वे जब से तो बहुत प्रॉब्लम हो जा रहा हो. धूप टाइट हो गया, पसीना जाना चालू हो जा रहा. पब्लिक कहाँ बोला हाथ बताना चालू करे, नहीं रोके तो पब्लिक गुस्सा कर रही. ఆర్డినరీ సరిగా ఆమెకు ఎక్స్ప్రెస్ పరేషాన్ కరదేరి పబ్లిక్ పూరి. సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఆ వేడి గాల్పుల ప్రభావం కావచ్చు, జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఆర్టీసీపై అయితే తీవ్ర ప్రభావం చూపెడుతుంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు కూడా ఆర్టీసీ సిబ్బంది చెప్తున్నారు. మొత్తం మీద జిల్లాలో మరికొన్ని రోజుల పాటు మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఇప్పుడున్న తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్.